నేనైతే ఒక గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాను, దాని డీటెయిల్స్ ఏంటి, ఏ స్కీమ్ అనేది అయితే మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్ మై వ్లాగ్స్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మేము జిఆర్టీ జ్యువెలర్స్లో అయితే స్కీమ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాం అనమాట. ఒకటి, వీళ్ళ దగ్గర మాకు పర్సనలీ కలెక్షన్స్ చాలా బాగా అనిపించింది స్టోర్ వెళ్ళి చూసినప్పుడు. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉండే వెన్ కంపేర్ టు ది అదర్ జ్యువెలరీ షాప్స్ అనేది నాకు అనిపించింది. లక్కీగా మేము వెళ్ళిన రోజు వాళ్ళ దగ్గర ఇంకో ఆఫర్ రన్ అవుతుండింది, ఆషాఢం సేల్ అని చెప్పి. వాళ్ళ స్టోర్లో 1000 అబవ్ మీరు ఏం పర్చేస్ చేసినా కూడా ఇక్కడ బోర్డులో చూసారా, సో ఆ ప్రైస్ రేంజ్కి అగేన్స్ట్ మీరు ఏ గిఫ్ట్ అయినా చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు స్కీమ్స్ అండి, వాళ్ళ దగ్గర మీరు స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక ఓపెనింగ్ గిఫ్ట్ అనేది వాళ్ళు మీకు ఇస్తారు. అది మీరు ఈ వీడియోలో చూస్తారనమాట, ఏంటి ఆ ఐటమ్స్ అండ్ మేము ఏ స్కీమ్ చూస్ చేసుకున్నాం అన్నదంతా. సో ఇక్కడైతే స్టోర్కి అసలు పర్చేసింగ్ ప్లాన్ అయితే మాకు అస్సలు లేదు, జస్ట్ స్కీమ్ కోసం మాత్రమే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళంగానే ఆబ్వియస్గా కలెక్షన్ అయితే చూస్తాం కదా, సో అలాగైతే నేను ఈ ఎంట్రన్స్లో ఉన్న కొన్ని చైన్స్ అయితే చెక్అవుట్ చేస్తున్నాను అనమాట. ఇది మెయిన్గా మేము పాపని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఒకసారి కిడ్స్ సెక్షన్లో కూడా కలెక్షన్ వెళ్ళి చూద్దామని అయితే అనుకున్నాము. బట్ ఎంటర్ అవ్వగానే సిల్వర్లో మాకు ఈ బ్యాంగిల్స్ అనేది కనిపించాయి అనమాట, నల్ల పూసలుండి దిష్టి కోసం జనరల్గా చిన్నపిల్లలకి వేస్తారు కదా అలాంటివి. సో ఇది నాకు చాలా నచ్చింది అక్కడ ఉన్న వాటి డిజైన్స్ మొత్తంలో. అండ్ ఇది వచ్చేసి 2000 అలా పడింది అనమాట మాకు. సో నాకు పర్సనలీ చాలా నచ్చైతే అది అప్పటికప్పుడు అనుకోకుండా అయితే తీసేసుకున్నాము. నేను జనరలీ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ సో మచ్ ఇంటూ గోల్డ్ అంటే నాకు అట్లా ఏమీ లేదనమాట, మంచిగా ఎక్కువ గోల్డ్ వేసుకోవాలి అట్లా అయితే అస్సలు లేదు. ఇప్పుడు కూడా ఈ మాత్రం పర్చేస్ చేస్తున్నాను స్కీమ్స్ త్రూ అంటే ఏదన్నా సేవ్ చేయాలి, రేపొద్దున పాపకి అది యూజ్ అవుతుంది, వెన్ ఇట్ ఈస్ నీడెడ్ షీ కెన్ యూజ్ దిస్ అనే ఒక థాట్ ప్రాసెస్లోనే నేను తను పుట్టాకే ఇంత రెస్పాన్సిబుల్గా నిజంగా స్కీమ్ స్టార్ట్ చేశా. కానీ ఇంతకుముందు అయితే అసలు నేను ఎప్పుడు ఏ స్కీమ్ వేయలేదనమాట. బికాస్ నేను ఐఎమ్ అ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ గర్ల్ అండి, బల్క్లో కొనేంత సీనే లేదు. సో ఏదన్నా పర్చేస్ చేయాలి 1 ఇయర్ అంటే లిటరలీ ఇప్పుడు నేను తనకి 2nd ఇయర్ బర్త్డే టైంకి ఏమన్నా గిఫ్ట్ చేయాలి అంటే ఈ రోజు దాని గురించి ఆలోచిస్తేనే నేను ఆ రోజు తనకి ఇవ్వగలను అనమాట. నేను పోస్ట్ డెలివరీ ఒక 1 మంత్ తర్వాత అయితే తనిష్క్లో అయితే ఒక 10,000 రూపీస్ అట్లా అయితే మంత్లీ పెట్టి స్కీమ్ స్టార్ట్ చేశాను. నేను ఎగ్జాక్ట్గా తన బర్త్డే టైంకి అయితే క్లెయిమ్ చేసేలాగా వచ్చిండింది ఆ డేట్స్. నేను ఇన్ని ఇయర్స్లో ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను కష్టపడిన డబ్బులతో ఆ ఒక చైన్ కొనడం అనమాట. అది మాకు 1,10,000 అయితే పడింది. లిటరల్గా ఆ బిల్లింగ్ డాక్యుమెంట్ మీద నా పేరున్నప్పుడు దాని మీద నేను సిగ్నేచర్ చేసి ఆ చైన్ వాళ్ళు నా చేతికి ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఇంటూ టియర్స్ అనమాట. అట్లా ఇంకా అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ దీనికి నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే మాత్రం అది డెఫినెట్గా నా పేరెంట్స్కే. బికాజ్ వాళ్ళు చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. ఆ చదువు ఉన్నందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఇవన్నీ అఫోర్డ్ చేయగలుగుతున్నాను, ఇవన్నీ ప్లాన్ చేసుకోగలుగుతున్నాను యాక్చువల్లీ. సో యా, దట్స్ ద స్టోరీ ఆఫ్ మీ స్టార్టింగ్ బ్యాక్ ద స్కీమ్ అనమాట. ఐ వాంటెడ్ టు ఫీల్ ఆల్ దట్ అగైన్ అండ్ అగైన్. ఇంకా దీనికి మించి మాట్లాడితే నేను పక్కా ఎమోషనల్ అయిపోతా, ఇంకా మళ్ళీ వాయిస్ ఎవరు కూడా ఇవ్వలేను. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద జిఆర్టీ స్కీమ్స్ అనమాట. సో మేము చూస్ చేసుకున్న స్కీమ్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనం అమౌంట్ కట్టినప్పుడు ఆ అమౌంట్కి ఎంత గ్రామ్స్ అయితే వస్తుందో అట్లా గ్రామ్స్ అన్ని అక్యుములేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో టోటల్ 11 మంత్స్ అయ్యాక ఎంత గ్రామ్ అయితే అక్యుములేట్ అయిందో దాని వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఏంటి మనకు డిస్కౌంట్ ఇందులో అంటే మేకింగ్ ఛార్జెస్లో 50% ఆఫర్ అయితే ఇస్తారండి. ఇప్పుడు మనం చూస్ చేసుకున్న ఐటమ్ వచ్చేసి 18% మేకింగ్ ఛార్జెస్ ఉంటే 9% పే చేయాలి, 9% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అట్లా మనం తీసుకున్న ఐటమ్ మీద 50% ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ బట్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ 18% అయితే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ దగ్గర 2 more ఆప్షన్స్ కూడా ఉండే, బట్ ఆ 3 ఆప్షన్స్లో మాకైతే ఇదే కొంచెం బెస్ట్ అనిపించింది అనమాట. ఎనీ టైం గోల్డ్ అనేది కొంచెం ఫ్యూచర్లో డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది, సో బెటర్ టు గో విత్ గ్రామ్స్ అని అయితే అనుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. సో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ స్కీమ్స్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక స్మార్ట్ పని చేశాను అనమాట. నేను స్టార్ట్ చేసిన స్కీమ్ వచ్చేసి 15,000 అనమాట. సో నేనేం చేశానంటే 11,000 to 15,000లో ఏదైనా తీసుకున్న సేమ్ గిఫ్టే అనమాట. సో నేను 11,000కి ఒక స్కీమ్
స్కీమ్ తీసుకున్నాను. బ్యాలెన్స్ 4000కి మళ్ళీ ఇంకో స్కీమ్ ఓపెన్ చేశాను. వాళ్ళకి అడిగాను కూడా, వాళ్ళు అట్లా చేసుకోవచ్చు మేడం, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. సో మనం కొనే టైంలో 2 స్కీమ్స్ మర్జ్ చేసి ఒకటే ఐటమ్ కూడా తీసుకోవచ్చట. సో దానివల్ల నాకు లిటరలీ 2 గిఫ్ట్స్ వచ్చాయి. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా మంచిగా ఫీల్ అయ్యాను అనమాట. 2 గిఫ్ట్స్, ఒకటి బదులు 2 తెచ్చుకున్నాను అని. నేను ఇట్లా నిజానికి అసలు ట్రై ఆన్ చేయను అనమాట. కొనుక్కోపోతే అసలు టైంపాసే చేయను. బట్ ఇది మాత్రం కేవలం ఏదో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసుకోవచ్చు, మీకు చూపించవచ్చు అనే దాంతో అయితే అది ట్రై చేశాను. సో ఇక్కడ ఈ డిన్నర్ సెట్ వచ్చేసి 16,000 స్కీమ్ తీసుకుంటే ఈ డిన్నర్ సెట్ అట. ఇది వేరే ఆలోచించాము, మేబీ 1,000 ఇంక్రీజ్ చేద్దామా అని. బట్ నాకు ఆ డిన్నర్ సెట్ అంత కన్విన్సింగ్ అయితే అనిపించలేదు. ఈ 3 పాత్రలు ఉన్నాయి కదా, ఇది నాకు 4,000 స్కీమ్ కింద అయితే వచ్చింది. అండ్ ఆబ్వియస్గా 11,000 కింద అయితే 2 హాట్ బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. ఫైనలీ అయితే 2 స్కీమ్స్ పైన డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసి ఇంకా సైన్ చేసేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే ఇంకా పే చేసేసామన్నమాట. మా గిఫ్ట్స్ అయితే కలెక్ట్ చేసుకొని వాళ్ళ కస్టమర్ రిసీప్ట్ బుక్ అయితే ఇచ్చారనమాట. సో మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత ఇంకా ఫోన్లో వాళ్ళ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేసి ఇంక ఎవ్రీ మంత్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేయచ్చు. ఇంకా బయటికి రాగానే ఈ క్యూట్ లిటిల్ థింగ్స్ కనిపించాయి అనమాట. ఇంకా ఆబ్వియస్గా నా కూతురు కోసం ఈ బొమ్మ, ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నాను. సో అలా మా జిఆర్టీ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.